అంటే వేణు శ్రీరామ్ గారు మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా నేను చేయాలనిపించిన అంటే ఒక కోర్ పాయింట్ ఉంటుంది ఎక్కడ మీరు అంటే ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని ఎక్కడ డిసైడ్ అయ్యారు? మెయిన్ థింగ్ అండి అంటే ఇది ఫస్ట్ చెప్పడమే అది ఏంటంటే ఇది సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ మీద నడిచే ఫిల్మ్ మొత్తం టోటల్గా అదే ఎమోషన్ అంటే వాళ్ళు ఉన్న ఫ్రేమ్లో లేకపోయినా ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది, ఆ ఎమోషన్ వల్ల ఆ ఎమోషన్ కోసం జరుగుతున్న స్టోరీ. సో ఇది అది అనగానే దట్స్ ఇంపార్టెంట్ రోల్ అని నాకు అర్థమైపోయింది. అండ్ దెన్ ఇది నేను ఎప్పుడు టిమ్మిడ్గా లేకపోతే భయపడుతూ లేకపోతే ఒక కామెడీ లేకపోతే ఒక సిల్లీగా లేకపోతే ఇలా చేసినవి కానీ ఎప్పుడు ఇంత సీరియస్గా ఒక స్ట్రాంగ్ ఉమెన్ రోల్ చేసింది కాదు. సో వినంగానే నాకు ఇది నేను చెయ్యాలి కదా, ఇది ఎప్పుడు నేను చేయలేదు కదా, ఇది బాగుంది కదా అన్న ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయిందండి. అండ్ స్టోరీ మొత్తం విన్నాక నా క్యారెక్టర్ వర్కే అది, నా స్టోరీ మొత్తం విన్నాక హౌ దట్స్ ఫ్లోయింగ్, ఎవరెవరు వస్తున్నారు ఏమవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది ఏంటంటే అది నేను రెగ్యులర్ ఫిల్మ్స్లా నాకు అనిపించలేదు. సో అందుకని ఐ ఫెల్ట్ నేను ఇది చెయ్యాల్సి అని అనుకున్నాను.